శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా కీర్తి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? 2024 వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయమ్మా. ఓకే. మరి ఏమంత బాగా ఉందని లేదు, అలా అని బాగా లేదు అని లేదు. జాగ్రత్త వహించుకుంటే కొన్ని మంచి ఫలితాలను కూడా చూడొచ్చు. అంటే శుభ ఫలితాలను చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. వృత్తి, వ్యాపారం, వాణిజ్యం, సొంత వ్యాపారాలు ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి జాగ్రత్త అంటారు? ఎలాంటి జాగ్రత్తలు? వృత్తి రంగంలో అనుకోండి, మీరు సొంతంగా చేసేటువంటి వృత్తి అంటే పై అధికారుల వల్ల ఇబ్బంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే వృత్తి సొంతంగా చేసిన, మరి నువ్వు చేసిన ప్రోడక్ట్ పై వాళ్ళకి ఇవ్వవా? నువ్వు వెళ్ళి అమ్మాలా? అమ్మడానికి పై వాళ్ళు ఒకళ్ళు ఉంటారుగా. ఎంత నువ్వు సొంత వృత్తి చేసుకున్నా ఆ వృత్తిలోనే జాగ్రత్త వహించాలి. ఒకవేళ నువ్వు చేస్తున్న పనికి నీ కింది వారి సహాయం లేకపోతే నువ్వు చేయలేవు. వాళ్ళకి నువ్వు పైదాని అట్లా అంటే ఇటైనా అటైనా నీకు ఇబ్బంది. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాణిజ్య రంగం, వర్తక రంగం, ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా పడితే అలాగ ఆలోచన లేకుండా చెయ్యొద్దు. మంచిగా పెద్దవాళ్ళని కనుక్కొని శ్రేయోభిలాషుల మాట మీద పనులు చేయండి. పెద్దవాళ్ళని వెళ్ళి అడగండి, అమ్మ మేము చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని అడగాలి. అప్పుడేమవుతుంది, మీకు ఏ పని చేయదలుచుకుంటారో ఆ పని సవ్యంగా సాగుతుంది. అంటే పెద్దవాళ్ళ మాట, మనం వాళ్ళ సలహాలు వినాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. దాని తర్వాత ఏంటి అంటే కుటుంబ పెద్దలకి అనారోగ్య సూచనలు. కుటుంబ పెద్దలు అంటే మళ్ళీ ఇంట్లో ఉండేటువంటి అమ్మమ్మలో, నాయనమ్మలో, లేదంటే ఇంకా కాస్త ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ అనారోగ్యాలు పెరుగుతాయి. ఓకే. రెండవది, పెద్దలు అనగానే మన అత్త మామలు, పెద్దవాళ్ళు 60 ఏళ్ల వాళ్ళు దాటిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. అది సడన్గా వచ్చే అనారోగ్యాలు వస్తాయి. అంటే పడిపోవడము, లేదంటే హార్ట్ అటాక్స్ రావడము అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళని మనం ఎలాగో సంసిద్ధతగా ఉండాలి. వీళ్ళకి వస్తుంది, ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు కోసం మనం ముందరగానే డబ్బులు దాచిపెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు చికాకు పడకూడదు. ఒకవేళ వచ్చింది అనుకోండి బాగు చేద్దాం, రాలేదు అనుకోండి ఆనందంగా చూసుకుందాం. ఏది ఏమైనా ఖర్చే. మరి ఆ రూపంలో కాకపోయినా ఇంకో రూపంలో అయినా ఖర్చు వస్తుంది. తర్వాత భార్యాభర్తల మాట పట్టింపులు, చిన్న చిన్న వాటికి పెద్దగా పట్టించేసుకుని ఇంకా నేను మాట్లాడను, ఫస్ట్ వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లా చేశారు, మా అత్తగారు వాళ్ళు ఇది ఇవ్వలేదు, ఏదో అనవసరమైనటువంటి చిన్న విషయాలని పెద్దవి చేసుకొని మాట పట్టింపులతోటి దూరం అవుతారు. ఓకే. అంటే భార్యాభర్తల మధ్యన దాంపత్య జీవితం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి మంచాలు జరుగుతాయి. అందువల్ల జాగ్రత్త వహించుకోవాలి. అంటే మనం జాగ్రత్త వహించుకోవాలి అంటే అర్థం ఏంటి, ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి, ఈగోగలపోకుండా అడ్జస్ట్ అండ్ అకామిడేట్ వేర్ ఎవర్ యు ఆర్. మనం అడ్జస్ట్ అయిపోతే తర్వాత రోజులన్నీ మనవే. సూపర్. అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. దాని తర్వాత ఏంటంటే స్థిరాస్తులు కొనాలి అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే 3వ ఇంటివాడు 4వ ఇంటివాడు అక్కడే ఉంటాడు కాబట్టి సాటర్న్ స్థిరాస్తిని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కొనుక్కుంటే మంచిది, కొనుక్కునే ప్రయత్నం చేసినా మంచిది. ఓకే. అదొకటి అనుకూలమైనటువంటి విషయం. దాని తర్వాత ఏంటి అని అంటే రాహుకేతువుల విషయంలో జాగ్రత్త. అంటే అర్థం ఏంటి, రాహు ఏం చేస్తాడు, కేతు ఏం చేస్తాడు. ఎప్పుడు మనల్ని రాహు ఏమో ముందరికి తోస్తూ ఉంటాడు. మై హూ నా కుచ్ భీ నహీ హోతే చెల్లో అని ఎవరైతే అంటుంటారో అలాగే ఈయన ముందుకు తోస్తాడు, ముందు వెనక ఆలోచించకుండా. కేతు అంటాడు ఆలోచించు, నేను చెప్పినట్టు చెయ్యి, తొందరపడకు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి విధానంలో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఎలా పడితే అలాగా మనం బిహేవ్ చేయడానికి లేదు. దుర్గాదేవి స్మరణ అమితంగా చెయ్యాలి. ఎవరైతే దుర్గని అనునిత్యము తలుస్తారో
వాళ్ళు అన్ని కార్యాలలో సఫలీకృతులు అవుతారు. సూపర్. దుర్గాదేవి అనడం మాత్రం ఏంటంటే, ఎందుకే ఇళ్లల్లో పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టమంటాం మనం. విడిగా ఇప్పుడు నువ్వు ఉన్న ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకేమో ఇంట్లో వంట పని అన్నీ ఉంటాయి, నీకు దేవుడి పూజ చేసుకునే సమయం నీకు దొరకదు, కానీ నీకు చెయ్యాలి పూజ. అప్పుడు ఏంటి, నామస్మరణ చేయాలి. నువ్వు నామస్మరణ అంటే పుస్తకాలు తీసుకొని కూర్చొని చదువుకోలేవు. మీ ఇంట్లో పిల్లలకే దేవుడి పేర్లుంటే వాళ్ళని పిలుస్తూ ఉంటేనే సగం నామం అయిపోతుంది. వాడి పేరు కృష్ణ అనుకోండి, ఒరే కృష్ణ ఇట్రారా, ఒరే చెయ్యకురా కృష్ణ కృష్ణ కృష్ణ. దుర్గాదేవి అనుకోండి, సే దుర్గా ఇట్రావే అని పిలుస్తుంటారు. అందుకని మనం కనుక దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం, వాళ్ళని అమితంగా పిలుస్తూ ఉండడం, మనం విసుక్కున్నా కూడా వాడి పేరుతోటే విసుక్కుంటాం, అక్కడ కూడా నామమే వస్తుంది. కలియుగంలో నామస్మరణకి చాలా పవర్ ఉంటుంది. అందువల్లనే గోవింద నామాలు చెప్పమంటూ ఉంటారు. మీ ఇంట్లో చంటి బిడ్డలు ఉంటే మీరేం చేస్తారు, నిద్రపోయేటప్పుడు నామం చెప్తారు. ఏదో ఒక రక పాఠం పెడతారు, పాట లేకుండా చెయ్యంగా. పాటో పద్యము, ఉయ్యాలు ఊపడము, లేదంటే వాళ్ళ చిచ్చు కొట్టడము, ఏదో ఒకటి చేస్తాం. మనకి రాలేదు అనుకో, ఈ సెల్ ఫోన్లు పెడుతున్నాం, ఆ పని చెయ్యొద్దు అంటున్నా. టీవీయో ఫోనో పక్కన పెట్టి పడుకోబెట్టకుండా మీరు నామం చేస్తే కనీసం ఆ నామం కౌంట్ వస్తుంది మీకు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని మీరు పని చేసుకుంటూ కూడా పాడచ్చు పిల్లలకి. అంటే గోవింద నామం చేస్తే, గోవింద అని చేస్తే ఏమొస్తుంది అంటే కష్టాలు తొలగుతాయి. ఓకే, అది గోవిందలో ఉండేటువంటి విశేషం. అయితే కలియుగ వెంకటేశ్వర స్వామికి నడిచి కనుక ఎక్కినట్టయితే ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, ఈ కష్టాలు కొంచెం ఉపశమిస్తాయి. రైట్. తర్వాత శనివార నియమాలు చేసుకోవాలి వీళ్ళు. శనివారం అంటే జ్యోతిని పెట్టుకోవడం, భగవన్నామం చేసుకోవడం, గోవింద నామం చేసుకోవడం, ఇలాంటివన్నీ చెయ్యాలి. ఎందుకని ఇన్ని కష్టాలు ఉన్నాయిగా, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, వివాహ సంబంధాలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో, తర్వాత రాజకీయంగా, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అన్నీ మనకు కావాల్సిందే. నిద్రలేస్తే కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ పనిచేయాల్సిందే. చేసేటప్పుడు ఈ పనులు చేసినట్టయితే సవ్యంగా వెళ్తాయి, హాయిగా ప్రశాంతంగా. మన రోజు ఎలా ఉందో మన రొటీన్కి భిన్నంగా పోకుండా రొటీన్లోనే పోవాలి. దానికి మనం కావాల్సిందల్లా యోగా, తర్వాత అవి చదవాలని కూడా అనిపిస్తుంది. యోగా, తర్వాత జ్యోతిష్యం, ఇలాంటి తదితర శాస్త్రాలు ఏవైతే సామాజిక తదితర శాస్త్రాలు ఉంటాయో ఆ వాటిల్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకు, ఎంత ఇంజనీరింగ్ చదివినవాడు కూడా వెళ్తాడండి. ఆ ఇంక్లినేషన్ అట్లా ఉంటుంది టువర్డ్స్ ఈ సబ్జెక్ట్స్ మీద. కాబట్టి మనం ఆ పనులు చేసినట్టయితే వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.